హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం తెలుసుకుందాం. అలాగే పెండింగ్ బిల్లుల చెల్లింపులు అయితే జరుగుతూ ఉన్నాయండి. మే మొదటి వారంలో మిగిలిన పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి చెల్లింపులు జరిగే అవకాశం కూడా ఉంది. సో మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల తాజా సమాచారం విషయానికి వచ్చినట్లయితే మనము ఇదివరకు చెప్పుకున్నట్టుగా ఏపీకి 9,000 కోట్లు నిధులు రాక, సో పెండింగ్ బిల్లుల చెల్లింపులు అయితే అప్పట్లో జరుగుతాయని చెప్పినా కూడా అప్పటి వరకు ఎలాంటి జమ అయితే జరగలేదు. కానీ గత 2 రోజులుగా అయితే పెండింగ్ బిల్లులు జమ అవుతూ ఉన్నాయండి. అది ఎలా అంటే ఏపీకి ఒక 3,000 కోట్లు అయితే ఇప్పటికిప్పుడు రావడం జరిగింది. ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలంలో అయితే సో బాండ్లు అమ్ముకొని 3,000 కోట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చుకుంది అప్పు. సో దీనివల్ల మనకు సరెండర్ లీవ్స్ అయితేనేమి, కొన్ని బకాయిలు అయితే జమ అవుతూ ఉన్నాయి గత 2 రోజులుగా అయితే. సో దీనివల్ల అన్నీ పూర్తిగా అయితే బకాయిలు చెల్లించడానికి అవకాశం అయితే వీలు ఉండదు. సో ఈ విధంగా మరో 6,000 కోట్లనైతే ఈ నెల 30వ తేదీ లోపల, అంటే మరొక 3-4 రోజుల్లో అయితే తీసుకురావడానికి ప్రభుత్వ పెద్దలు, ఆర్థిక వ్యవస్థ అంతా సన్నాహాలు చేస్తోందండి కేంద్రం దగ్గర. సో తద్వారా వచ్చే సొమ్ముతో మరిన్ని పెండింగ్ బకాయిలను ఎలక్షన్ల లోపే చెల్లించడానికి అయితే అవకాశం ఉంటుందని అయితే ఆర్థిక నిపుణులు అంటూ ఉన్నారు. సో మరి పెండింగ్ బిల్లులు ఇప్పుడు జమ అవుతున్న వివరాలు చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 2021 సరెండర్ లీవ్ అకౌంట్లో అయితే జమ అయిందని అయితే తాజా సమాచారం. అలాగే డిసెంబర్ 2021 సరెండర్ లీవ్ అకౌంట్ కూడా జమ అవుతున్నాయి, ఒకసారి చెక్ చేసుకోగలరు. ఇక వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ వారికి చెందిన సరెండర్ లీవ్ బకాయిలు చెల్లింపులు అవుతూ ఉన్నాయి. ఈ విధంగా వివిధ డిపార్ట్మెంట్ల వారికి అయితే సరెండర్ లీవ్ బిల్స్ జమ అవుతున్నాయి, ఒకసారి చెక్ చేసుకోగలరండి. ఇక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కందుకూరు ట్రెజరీ పరిధిలో ఉలవపాడు మండలంలో ఉపాధ్యాయులకు సంబంధించిన సరెండర్ లీవ్స్ జమ అయ్యాయి. సో ఈ విధంగా ఉపాధ్యాయులకు కానీ అందరికీ జమ అవుతున్నాయి సరెండర్ లీవ్స్. ప్రకాశం జిల్లా తల్లేరు మండలంలో నవంబర్ 2021లో పెట్టిన సరెండర్ లీవ్ బ్యాచ్ నెంబర్ ఏర్పాటైందండి. బ్యాచ్ నెంబర్ వచ్చిందంటే అమౌంట్ కూడా క్రెడిట్ అయిపోయిందని వెంటనే పెట్టేశారు. సో కాబట్టి మార్చి 2022లో పెట్టిన సరెండర్ లీవ్ బిల్స్ ఇంకా పడలేదు, జమ కాలేదండి. సో ఇప్పుడు 2023-24లో పంపిన సరెండర్ లీవ్స్ అప్లై చేసుకున్న వారికి ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది. 2021 నుంచి 2022 దాకా అప్లై చేసుకున్న వారికి అయితే సరెండర్ లీవ్స్ మాత్రమే నిన్న జమ అయ్యాయి. ఇంకా జమ కాని బిల్లులు ఏవైనా ఉంటే అవి ఈరోజు రేపట్లో జమ అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక డిఏ అరియర్లు కూడా జమ అవుతాయి అని అంటున్నారు. మరో 6,000 కోట్ల నిధులు వచ్చినాయంటే. ఇక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి చెందినటువంటి డిఏ అరియర్లు ఇన్స్టాల్మెంట్ జమ అవుతున్నాయండి. ఒకసారి ఇది తాజా సమాచారం, ఒకసారి చెక్ చేసుకోగలరండి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి డిఏ అరియర్స్ జమ అవుతున్నాయి, చెక్ చేసుకోగలరు. ఏపీ ఉద్యోగ మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లులో భాగంగా పెండింగ్ ఉన్న సరెండర్ లీవ్లలో చాలా వరకు జమ కావడం జరిగింది. మిగిలిన సరెండర్ లీవ్లు మరియు డిఆర్ బకాయిల చెల్లింపులు ఏప్రిల్ నెలాఖరు నుండి మే మొదటి వారంలో చెల్లింపులు జరిగే అవకాశం ఉందని సోర్సెస్ ద్వారా సమాచారం అందుతుంది. సో కాబట్టి మరొక ఏదైతే 6,000 కోట్లు ఈ పెండింగ్ బిల్లుల కోసమే వచ్చిందంటే మరికొంత ఊరట లభిస్తుందండి. ఎందుకంటే తప్పకుండా ఉద్యోగ మరియు పెన్షనర్లు పూర్తి ఆగ్రహం మీద ఉండారండి ప్రభుత్వం మీద. ఎందుకంటే ఇదివరకు మనకు తెలిసింది చాలా ధర్నాలు జరిగాయి, చాలా నిరసనలు తెలిపారు. సో ఈ పెండింగ్ బిల్లు ఏవైతే చెల్లించితే అప్పుడైనా కొంచెం వాళ్ళు చల్లారుతుంది వాళ్ళు అయితే. సో ఈ విధంగా ప్రభుత్వం అయితే చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మరి అది ఎంతవరకు అనేది తెలియాల్సి ఉంది. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.